సరే, ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు క్రిమి లేయర్ గురించి ప్రస్తావించింది. ఇప్పుడు క్రిమిలేయర్కు ఒక క్రైటీరియా ఉండాలి. క్రైటీరియా ఏంటి? ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు లేని వాళ్ళు. ఇది దేశమంతా పాకడం అనేది అంటే ఎట్లా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్లు వినకుండా ఏం చేశాడు? 341 అన్నాడు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ ఉన్నవి దేశం మొత్తం ఏం అవసరం నీకు? మీరు పనిగట్టుకొని కృష్ణమాదిగ మీద ఏదో రకమైన ఎందుకు కొంతమంది విమర్శలు చేస్తున్నట్లు. సత్తా నీకుంటే, నీ మాట మాదిగ జాతి వింటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద నీ మీద హైదరాబాద్ సభలో మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కారం చేస్తామని అన్నారు ఆయన. ప్రధానమంత్రి గారి నోట మేము ఆ మాట రావాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి, వాజ్పేయి అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి కదా. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన మీరు ట్రైన్ టికెట్ తీసుకుని బస్సు ఎక్కొద్దు, ట్రైన్ ఎక్కాలి. వెరీ సింపుల్. హిందూ మతంలో ఉంటేనే రిజర్వేషన్, మతం మారితే లేదు. ఒక ఎస్టీ వాడు క్రైస్తవుడు అయితే వాడికి ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది. ఒక ఎస్సీ వాడు ఏం తప్పు చేశాడని ఈ దేశంలో వాడికి రిజర్వేషన్ అంత